గతంలో 100 గజాలు ఉన్నది ఒక్కొక్క పట్టా ప్రకారం. ఇప్పుడు వీళ్ళు 75 ఇస్తారంట. అంటే 25 ఎవరు నొక్కుతున్నారు? పొంగులేటా, తుమ్మలనా, బట్టిగారా? ఎవరు? పేదవాడి గతంలో అక్కడ 100 గజాలు ఇచ్చిందే భూదాన్ బోర్డు. మళ్ళీ అందులోకి వెళ్ళి ఇప్పుడు 75 ఇస్తాం 25 ఏమంటే ఎవడు దొబ్బేస్తున్నాడు? అది మీరేనా? మీ వెనకాల ఉండే బ్రోకర్లా? ఇది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాంది. ఓపెన్గా చెప్తున్నాడు ఆ భూదాన్ చైర్మన్, అవి పట్టాలు నేనే ఇచ్చినా అది 100% కరెక్ట్ పట్టాలని రాజేందర్ రెడ్డి అని భూదాన్ చైర్మన్ చెప్తున్నాడు. తప్పైతే మరి చెప్పండి, ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పనియండి. అది కూడా మీదే కదా భూదాన్ బోర్డు అంటే. అంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గతంలో ఇంప్లిమెంట్ చేయమని. అంటే ఈ రకంగా ఇంత నిర్లజ్జగా ఇంత నిస్సిగ్గుగా ఇవాళ 1500 మంది ఇంకా విచిత్రమైన విషయం మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఆ 311 లిస్ట్ ఇచ్చారు. ధర్మవరపు దుర్గా అనే అమ్మాయి, వైఫ్ ఆఫ్ ధర్మవరపు రవి, కామేపల్లి మండలం అడవి మధ్యలపల్లి సొంతూరు, ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళైంది. ఆ లిస్టులో ఆ పేరు లేదు. దుగ్గిరాల శ్రీకాంత్ సన్ ఆఫ్ బాలయ్య, సొంతూరు ఎన్కూరు, 20 ఏళ్ళుగా ఖమ్మంపట్నంలో ఉన్నాడు. మరి ఆయనను కూడా ఇప్పుడు వదిలిపెట్టారు కావాలని. వంగూరు ముత్తయ్య సన్ ఆఫ్ సాంబయ్య, సొంత ఊరు అడవి మధ్యలపల్లి కామేపల్లి మండలం, మరి 8 ఏళ్ళుగా వెలుగుమట్టలో ఉంటున్నాడు. పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయన కూడా ఎంపిక చేయలేదు. బంధం ఉషా, బోనకల్లు, డిప్యూటీ సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీ, 6 ఏళ్ల కింద వచ్చి ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు, వారికి కూడా ఇవ్వలేదు. సలీంద్ర త్రివేణి, వైఫ్ ఆఫ్ భాస్కర్, చింతకాని, ఇది కూడా డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ. మరి ఏం సర్వే చేశారో ఏం చేశారో కానీ వీళ్ళందరినీ ఇవాళ బజార్న పడేసింది ప్రభుత్వం. బజార్న పడేయడం అంటే నిజంగా మీరు పోయి చూస్తే తెలిసేది. తాగునీరు లేదు, టాయిలెట్లు లేవు, పువ్వ లేదు, రోడ్డు కనీసం బట్టలు మార్చుకుందామంటే ఆడపిల్లలకి జాగా లేదు. అట్లాంటి ప్లేసుల్లో వదిలిపెట్టి ఇవాళ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. ఎన్నింటికి మించి నికృష్టంగా ఏసీపీ ఉన్నాడు ఆయన, ఖమ్మం ఆయన. మరి ఆయన అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా తెలియదు నాకు. వీళ్ళ మీద కేసులు పెడతారండి? ఎవడో మంత్రి చెప్తే పనికిమాలినోడు. ఆ ఏసీపీకి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే విత్డ్రా చేసుకోవాలి కేసులు వెంటనే. తప్పుడు పని చేశారని మీరే ఒప్పుకున్నారు. పట్టాలు ఇవ్వడం అంటేనే మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టు. మరి అట్లాంటప్పుడు తప్పుడు కేసులు బనాయించినందుకు కూడా క్షమాపణ చెప్పండి. తప్పకుండా ప్రజలకు ఏదైతే మీరు తప్పు జరిగిందో క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఆ ఏసీపీ గారు మా పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నాడంట, మేము అన్నం పెడుతున్నందుకు. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? మా టౌన్ ప్రెసిడెంట్ మీద, మా పార్టీ నాయకత్వం మీద ఒకటి కాదు 7-8 కేసులు ఒక్కొక్కరి మీద. నాకు ఇంకో సమాచారం విచిత్రంగా అనిపించింది. పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లని, లెఫ్ట్ పార్టీలని, ఓపీడీఆర్ అనే సంస్థ మీద కూడా ఏదో పీడీ యాక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మీడియాతో మాట్లాడితే కొంతమంది పాపం మీడియాకి చెప్పుకున్నారు, మీడియాతో మాట్లాడితే కేసులు.